గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని సిద్ధపరిచి మనందరికీ అనుగ్రహించి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారని, కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను. ప్రతిదినము ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవాది దేవుడు నెరవేరుస్తాడు అన్నటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నేను దయగల వాడను. నిజమే, మన దేవుడు దయ, కరుణ, వాత్సల్యత కలిగినటువంటి గొప్ప దేవుడు. మనలను ప్రేమించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు ఆయన. ఎలాంటి ఉన్నాడు? నాకు మొరపెట్టినప్పుడు నేను వింటాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మన యొక్క సమస్యను ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఓపికతో వినే దేవుడిగా నుంచి ఉన్నాడు. ఈ లోకంలో మన బంధువులకు, మన స్నేహితులకు, భార్యకు, భర్తకు, పిల్లలకు మన బాధ వినే ఓపిక లేకపోవచ్చు, సమయం లేకపోవచ్చు. కానీ మన కోసం ఎదురు చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ సమస్యను వినే దేవుడు, నీ కష్టాన్ని చూచే దేవుడు. ఈరోజు నువ్వు చెప్పుకోగలిగితే నీ బాధను వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎంతోమంది దగ్గరకు వెళ్ళి నీ కష్టాన్ని చెప్పుకున్నావు. ఎటువంటి సొల్యూషన్ కూడా నీకు దొరకలేదు. కానీ ఈరోజు దేవాది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు దేవుని దగ్గర చెప్పుకోగలిగితే ఆయన వింటాడు. అంత మాత్రమే కాదు, నీకు సొల్యూషన్ కూడా, పరిష్కారాన్ని కూడా అనుగ్రహించే గొప్ప దేవుడు. ఎరుకో పట్టణానికి యేసు ప్రభువారు ఒకరోజు వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు. రోడ్ అంతా కూడా చాలా రష్గా ఉంది. ఆ జనములోంచి ఒక వ్యక్తి యేసు ప్రభుని పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఎవడంటే గుడ్డి భిక్షగాడు, భర్తిమయ్యి అనేటువంటి గుడ్డి భిక్షగాడు ఎక్కడో త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభువారు అక్కడ ఉండడం వల్ల చాలామంది అక్కడ ఉన్నారు. ఈ వ్యక్తి ఎక్కడో మూలన కూర్చుని పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఈ స్థలానికి వచ్చావు, నేనున్నటువంటి స్థలానికి వచ్చావు, నాకు సహాయం చేయి. ఇప్పటి వరకు నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఇప్పటి వరకు నా యొక్క బాధను ఎవరు వినలేదు, నాకు సహాయం చేయలేదు. నాకు సహాయం చేయి ప్రభువా, బాధను విను అని పిలిచినప్పుడు వెళ్ళిపోతున్నటువంటి యేసు ప్రభువారు ఆగి ఆ వ్యక్తిని పిలిచాడంట. పిలిచి అతనితో మాట్లాడి అతనికి ఉన్నటువంటి గుడ్డితనాన్ని దేవాది దేవుడు తొలగించాడు. అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. అతనికి బాధను ఎవరు వినలేదు, కానీ దేవాది దేవుడు తన యొక్క సమస్యను చూచాడు, అతని యొక్క బాధను విన్నాడు. వెంటనే తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీవు కూడా ప్రభువును పిలవగలిగితే, ప్రభు దగ్గరకు రాగలిగితే, నీ సమస్యను ఆయన దగ్గర చెప్పుకోగలిగితే నీకు సహాయము చేస్తాడు. ప్రభు అంటున్నాడు, నేను దయగలవాడను, నాకు మొరపెడితే నేను వింటాను. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు. ప్రభు దగ్గరికి రండి, మీ ప్రతి సమస్య ఆయనకు తెలియచేయండి. ఆయన వింటాడు, నేను పట్టించుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు. దయగల దేవుడుగా, కృపను అనుగ్రహించే దేవుడుగా, అయా మా ప్రార్థనలు వినే దేవుడుగా, మా సమస్యను, మా కష్టాన్ని వినే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈరోజు ఎవరెవరైతే ఈ వాగ్దానం వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారికి సహాయం చేయండి.
వారికి నెమ్మదిని అనుగ్రహించండి. కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయమని, గొప్ప అద్భుతాలతో వారి యొక్క కుటుంబాలను నింపమని, ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఇంకా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.